జలవనరుల వ్యవస్థను విధ్వంసం చేసిన జగన్కు గోదావరి కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. 18 నెలలు శ్రమించి నిర్మాణం పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్ ధ్వంసమయ్యేందుకు జగనే కారణమని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ 1 అని ఫేజ్ 2 అని తీసుకొచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే 41.15 మీటర్స్ అని 45.72 మీటర్స్ అని చెప్పి ఆ యొక్క పోలవరం నీటి సామర్థ్య ఎత్తును కూడా మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ రకంగా నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క పోలవరాన్ని ముంచేసినటువంటి వ్యక్తివి, ఇరిగేషన్ వ్యవస్థనే విధ్వంసం చేసినటువంటి వ్యక్తివి, ఈరోజు ఆ కృష్ణా గోదావరి జలాల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు. సముద్రంలోకి వృధాగా పోయేటువంటి వరద జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా భవిష్యత్తులో మేము అందరం కూడా పనిచేస్తామనే విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.